హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాయి హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదండి, కాబట్టి రోజుకు ఒక రకం అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసి పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు చాలా తొందరగా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, ఇంకా చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇది ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా కూడా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇందులో కొద్దిగా జీడిపప్పులను యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడెక్కాక ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి అనేది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 30 to 40 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతకాడికి ఎక్కువ ఫ్రై చేసుకుంటే మిల్క్ పౌడర్ అనేది తొందరగా మాడిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని 1 కప్పు వరకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఇలా పాలు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ మొత్తం ఇందులో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని మరో కప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు మొత్తం ఇనికిపోయి ఈ పిండి అనేది ప్యాన్కి ఏమీ అంటుకోకుండా ఈ విధంగా సపరేట్ అవ్వాలి. అంతవరకు మీరు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. దీన్ని మనం కంటిన్యూగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అప్పుడే సాఫ్ట్గా వస్తుంది లడ్డు అనేది. ఇంక ఇక్కడ చూడండి, ప్యాన్కి అనేది పూర్తిగా సపరేట్ అయిపోయింది. ఇంకా మనం ముద్ద కట్టడానికి కూడా వీలుగా ఉంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పూర్తిగా కాదండి, ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా మీకు ఏ సైజులో ఇష్టం ఉంటే ఆ సైజులో లడ్డూల్లాగా చుట్టుకుని దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును పెట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అంతేనండి, అన్నిటిని కూడా ఇదే విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూశారు కదండి, చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లో మనం ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవడం కూడా చాలా తేలిక. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కదా, కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీటి టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. చాలా టేస్టీగా, చాలా మృదువుగా భలే ఉంటాయి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.